ఇప్పుడు రామ్ లక్ష్మణ్ గారు ముందుగా మాట్లాడతారు. ఆ తర్వాత నేను ఒక క్వశ్చన్ అడుగుతాను వాళ్ళని. దానికి వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేసి చూపించబోతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? ఎప్పుడూ కన్ఫ్యూజనే, మనకు తెలియదు ఎవరు రామో ఎవరు లక్ష్మణ్ గారో తెలియదు. సో రామ్ లక్ష్మణ్ గారు మాట్లాడతారు. నమస్తే. వేదిక ముందు పెద్దలందరికీ, మాస్ మహారాజా ఫ్యాన్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రవితేజ గారి కాంబినేషన్స్లో మేము మా లైఫే, రవి గారు వీడియో తోటి మా లైఫ్ స్టార్ట్ అయింది ఫైట్ మాస్టర్స్గా. ఇప్పుడు మా జీవితం అలా కొనసాగుతుంది. థ్యాంక్ యూ. మాట్లాడే ముందు ప్రొడ్యూసర్స్ 2 మాటలు మాట్లాడాలి. ఫస్ట్ బెంగాల్ టైగర్ సినిమా తీయబోయే ముందు ప్రొడ్యూసర్ గారు మమ్మల్ని డిస్కషన్ పిలిచినప్పుడు ప్రొడ్యూసర్ గారు పరిచయం చేశారు. చూస్తుంటే ఇంత సాఫ్ట్గా ఉన్నారే, ఇంత పెద్ద సినిమా ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు అనేది మాకు డౌట్ వచ్చింది. అనలేదు, కానీ సినిమా అంతా అయిపోయిన తర్వాత, టీజర్ వచ్చిన తర్వాత, ఆయన చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే, మనిషి చూడటానికి సాఫ్ట్గా ఉండొచ్చు, నిజమైన మనసుంటే రూపానికి మనసుకు తేడా ఉంది, నిజమైన మనసుంటే ఏవైనా సాధించవచ్చు అనేది రాధామోహన్ గారితో తెలుస్తుంది. ఎందుకంటే మనిషిని పోల్చుకుంటే సాఫ్ట్గా ఉంటారు. ఆయనకి మంచి మనసున్న మనిషి. ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలి. ఇంకా అలాంటి మా టెక్నీషియన్స్కి అందరికీ మాకు భోజనం పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఫస్ట్. రెండోది సంపత్ నంది గారు చాలా మంచి గుడ్ రైటర్, డైలాగ్ రైటర్, మంచి కాన్సెప్ట్ ఉన్న మనిషి. మాకు ఫస్ట్ ఈ టీజర్ రిలీజ్ అయిన ఫస్ట్ నుంచి చాలామంది కంపెనీలు అడుగుతున్నారు ఏంటంటే, ఆయన డ్రీమ్ ఫస్ట్ షాట్ మీరు టీజర్లో చూసుంటారు, అలా కాలు పెట్టంగానే ఒక డెడ్ బాడీ అలా లేచింది. అది సంపత్ నంది గారి డ్రీము. మమ్మల్ని ఫస్ట్ కానించి నా డ్రీమ్ మాస్టర్ అని ఎలాగైనా బాగా తీయాలని చెప్పి చాలా చక్కగా మా చేత వర్క్ చేయించుకొని ఈరోజు చాలా టీజర్లో ఫస్ట్ హైలైట్ అయింది అది. అలాగే మా ఫైట్స్, రింగ్ రోడ్లో ఫైట్స్ చూసుంటారు మీరు, కొడితే అలా తగిలి అలా లేచాడు బౌన్స్ అయ్యి. రవి గారు ఈ సినిమాలో చాలా స్టైలిష్గా, ఎనర్జీఫుల్గా ఉండారు. ఈ సినిమాలో మేము ఫైట్ చేసేటప్పుడు మాకు తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ టెక్నీషియన్స్. మా సీనియర్ మోస్ట్ ఎడిటర్ గౌతమ్ రాజు గారు, కెమెరామెన్ సౌందర్ రాజ్, హీరోయిన్స్ ఇద్దరు చూడొచ్చు, అల్వా లడ్డులాగా ఉన్నారు. అంటే మేము స్పాట్లోనే మాకు అలా అనిపించింది. మీరు స్క్రీన్లో చూస్తే మీకు ఎలా ఉంటుందో మీరు చూస్తే తెలిసిపోతుంది మీకు. థ్యాంక్ యూ ఆల్ టెక్నీషియన్స్, కో డైరెక్టర్ రాంబాబు గ్రూప్, అప్పారావు గారు, ఆల్ టెక్నీషియన్స్, ఈ పనిచేసిన సత్యనారాయణ గారు, ఆర్ట్ డైరెక్టర్స్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ చెబుతూ, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి మీ మాటల్ని బట్టి మీకు స్వీట్స్ బాగా ఇష్టమని మాకు అర్థమైంది. హల్వాలు, లడ్డూల గురించి చెప్పారు. నాకు అర్థమవుతుంది మీ ఆవేదన ఏమిటో. ఎంతసేపు హీరోలకు మాత్రమే ఫైట్లు పెడుతున్నారు, ఆ హీరోయిన్తో కూడా మాకు ఒక 2 ఫైట్లు ఇప్పించవచ్చు కదా అని కదా మీ ఫీలింగు. ఓకే, ఆ అవకాశం ఇప్పుడు మీకు లేదు, కానీ ఒక చిన్న సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ నేర్పించేటువంటి అవకాశం మీకు ఇస్తున్నాను. ఏంటంటే సీన్ ఏమిటంటే, నాలాంటి ఒక అందమైన అమ్మాయి, ఓకే నాలాంటి మరింత అందమైన ఒక అమ్మాయి, అంత కూడా కాదు ఇంకానా, ప్లీజ్ మీ అభిమానం మీ దగ్గర పెట్టేసుకోండి, మరీ ఇంత అభిమానం వద్దు నా మీద. ఓకే, సో నాలాంటి ఒక అమ్మాయి బస్ స్టాప్ దగ్గర నించొని ఉంది, వెనక నుంచి వచ్చి ఎవరో చేయి లాగారు. అప్పుడు మేము ఎలాంటి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ ఉపయోగించాలో మీరు మాకు ఇవాళ లైవ్గా చూపించబోతున్నారు. ప్లీజ్ చేయి లాగే కుర్రాడు ఎవరైనా కావాలా మీకు? సమీర్ ఒకసారి రావా ప్లీజ్? సమీర్ ప్లీజ్ కమ్ హియర్. అంటే నా చేయి లాగడానికి ఇబ్బందిగా ఉంది, రాశి కన్నది చేయి అయితే లాగేస్తావా? ఓకే, సో ఈ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ని మీరు మాకు చూపించిన తర్వాత ఆ సాంగ్ ఏమిటో వినిపించబోతున్నారు మనకి సత్యనారాయణ గారు అండ్ శ్రీనివాస్ గారు కలిసి. ఇందులో సెల్ఫ్ ఇంప్రొవైజేషన్స్ ఏం లేవు, నీకు డైలాగులు అసలే లేవు. ఆగు ముందు నేను టెక్నిక్ నేర్చుకొని ఆ తర్వాత నువ్వు చేయలాగుతావు కానీ. ఇప్పుడు మాకు నేర్పించండి. సెలబ్రిటీ చేయి లాగితే హీరో వచ్చే లేడు కాబట్టి మేమే బయట చేయాల్సి వస్తుంది. ఇప్పుడు హీరో లేరు కాబట్టి రెడీ. ఓకే రెడీ సార్. ఇక్కడ డైరెక్టర్ గారు లేరు కాబట్టి మీరు ఒకసారి యాక్షన్ అంటే మేము రెడీ అయిపోతాం. మాస్టర్ యాక్షన్.
కట్ 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 ఏమండి ఈ వంకనైనా 2 ఇస్తారేమో అనుకున్నాం, ఇవ్వలేదా? ఓకే, థ్యాంక్ యూ. సమీర్ ఏదో చెప్పాలనుకుంటున్నారు ఇన్ సెల్ఫ్ డిఫెన్స్. ఈ మాస్టర్లు ఇద్దరు మోస్ట్ సేఫెస్ట్ ఫైట్ మాస్టర్స్, తగలవు అస్సలు. అయితే మాస్టర్లతో చేసేటువంటి విలన్లకి చాలా హ్యాపీ అన్నమాట, వాళ్ళకి దెబ్బలు తగలవు, తగిలినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, సో